హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వోల్కో వీడియోస్. 17 million సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మామూలుగా లేదు, సింపుల్ సింపుల్ కొట్టు ఇలా చింపిండు అన్న. దిల్లాజ్ అన్న ఖచ్చితంగా చెప్తున్నా, ఇందాక సినిమా చూసిండు సెట్ అయ్యే చెట్టు కాదన్నా, మామూలుగా లేదు సినిమా అన్న. కాకరకాయలు తింటే చేదు, నిద్రకు ఎదురే లేదు అన్న. పడుకుంటప్పుడు చెప్తారు గుడ్ నైట్. ఈ సినిమాలో ఉంది వేరే లెవెల్ ఫైట్. ఒక్కరు ఉంటే వస్తుంది బోరు. ఈ సినిమాలో ఉంది జోరు అన్న. ఈ సినిమాలో మొత్తం ఫారెస్ట్ లో తీస్తే అన్న మామూలు లెవెల్ ఫైట్ వేరే లెవెల్ ఉంది. అసలు ఎవరైనా ఈ రివ్యూ బాగాలేదు సినిమా అని చెప్తే మాత్రం నేను ఊరుకోనన్నా. సినిమా వేరే లెవెల్, ఎక్సలెంట్. అసలు అన్న శ్రీరామ్ అన్న అసలు డైరెక్టర్ ఏం తీసిన సినిమా అంటే అసలు ఎక్సలెంట్. అసలు ఈ సినిమాలో చాలా బాగుంది. ఒక ఆగు అన్న ఒకటి చెప్పాలన్నా. ఈ రోజు చెప్తున్నా, జెంట్స్ చెప్తున్నా, ఈ సినిమా లయ ఒకటి చెప్పిందన్న. ఫస్ట్ ఒకటి లవ్ చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే వేరే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసినాక ఆమె ఏమన్నా తెలుసా, ఈ జన్మకి నాకు నా మొగుడే ఇంకో వస్తుంది ఆగన్న. ఈ జన్మకి నా మొగుడు అంటే ఇంకో జన్మెత్తి ఆ మొగంతో సర్దుకపోయింది. చెప్పేది ఏంటంటే ఈ రోజులల్లా లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు కదా, అంటే వేరే పెళ్లికి ముందు ఎవరో లవ్ చేయని ప్రాబ్లం లేదు. పెళ్లి చేసుకున్నాక మాత్రం మొగండి బాగా చూసుకోండి. మొగడే దేవుడు. గతంలో జరిగింది గతంలో జరిగింది. లవ్ చేసింది పక్కకెట్టండి. పెళ్లి చేసుకునే వాళ్ళ తమ్ముడు సినిమాలో ఉంది, లయ చేసింది గత జన్మ ఉండి బాగా చూసుకోండి. కానీ సినిమా మాత్రం వేరే ఉంది. ఇంకొకటి చెప్తున్నా, ప్రతి ఒక్కరు మూవీస్ థియేటర్ కి వచ్చి మూవీస్ చూడండి. ఎందుకంటే చాలా కష్టపడి మూవీస్ చాలా బాగా తీస్తారు. ఎన్నో పిక్చర్, ఫుల్ ఫ్యామిలీ పిక్చర్. మాస్ ఆడియన్స్ కామెంట్స్ ఇస్తారు, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఫుల్ ఫ్యామిలీ పిక్చర్, ఏడుపు వచ్చేసింది. చాలా బాగుంది. ఆ సినిమా తర్వాత 10 సంవత్సరాలకు చాలా బాగా తీశాడు ఫ్యామిలీ పిక్చర్. మళ్ళీ ఫ్యామిలీ చూసేటట్లు తీశాడు. చాలా బాగుంది. సూపర్. నెక్స్ట్ వచ్చేసి లయ గారి యాక్టింగ్. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. తన యాక్టింగ్ ఎలా చేస్తుందో చాలా బాగా తెలుసు. మళ్ళీ చింపేశారు. ఒక అక్కని కాపాడుకోవడానికి తమ్ముడు చేసిన విధ్వంసం ఈ మూవీ చాలా బాగుందండి. ఫ్యామిలీ మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు సినిమా చూడవలసిన సినిమా. తర్వాత మీరే చూస్తారు. పార్ట్ 2 చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ అనిపించింది, బట్ ఎక్కడో స్క్రీన్ ప్లే అయితే మిస్ అయింది. నితిన్కి స్టోరీ సెలెక్షన్ తెలుస్తలేదో పాపం, ఆయన తీసుకున్న డైరెక్టర్స్ అలా చేస్తున్నారో తెలియదు, కానీ మళ్ళీ ఒక యావరేజ్ ఫిలిం అయితే వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ఎంసీలో మనం చూస్తాం కదా, ఒక వదినకి మరిదికి ఎలా అయితే కాంప్లికేషన్స్ వస్తే విలన్ వల్ల సేవ్ చేస్తాడో, సేమ్ అదే ప్యాటర్న్లో ఈ సినిమా ఉంటుంది. కాకపోతే ఇక్కడ కొంచెం అడిషనల్ ఏంటంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్ని తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో కొంచెం ఎంగేజింగ్గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, బీజిఎం బాగుంది. బట్ కాకపోతే ఇంకొంచెం ఎక్కడో క్లైమాక్స్ కానీ ప్రీ క్లైమాక్స్ కానీ ఎమోషన్స్ కానీ అంత ఇంపాక్ట్ అయితే చూపించట్లేదు. జనరల్ ఆడియన్స్కి అయితే ఓకే టు వాచ్ మూవీ లాగా అనిపిస్తుంది. బట్ అంత దిల్ రాజు చెప్పినట్టయితే అంత ఇంప్రెసివ్గా కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కానీ విజువల్ వండర్ కానీ దిల్ రాజు గారు ఏం చెప్పారంటే సెకండ్ హాఫ్లో ఒక 4-5 వావ్ మూమెంట్స్ ఉంటాయని అన్నారు. నాకు ఒకటి అనిపించింది. సెకండ్ హాఫ్లో ఒక అగ్నిది సీన్ ఉంటుంది, అదొకటి తప్ప మిగతాదంతా సినిమా నాకు రొటీన్గానే అనిపించింది. బట్ ఫ్యామిలీ తోటి అయితే చూడొచ్చు. ఫ్యామిలీ అందరూ ఈ వీకెండ్ తోటి అయితే ఎంజాయ్ చేయొచ్చు, కానీ మరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఎబోవ్ యావరేజ్ మెసేజ్ ఇచ్చే మూవీ అండి. ఎందుకంటే పిల్లల్ని తీసుకొని సినిమాకి రావాలి అంటే భయపడిపోతున్న ఈ రోజుల్లో కూడా పిల్లల్ని తీసుకొచ్చి ఈ సినిమా చూపించాలి అని మేము మాత్రం డిసైడ్ అయ్యాం. ఎందుకంటే మా 2 పిల్లలు కూడా సాఫ్ట్వేర్ దాంట్లోనే ఉన్నారు. అంటే మనకి పేరెంట్స్ ఏమి ఇచ్చారు, మనం పేరెంట్స్కి ఎందుకు పెట్టాలి అని కాకుండా తన కాళ్ళ మీద తన నిలబడి పేరెంట్స్ని ఎంత ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే మేము వాళ్ళకి అండగా ఉంటాం. కానీ లాస్ట్లో మమ్మల్ని కూడా వాళ్ళు అర్థం చేసుకునేట్టుగా తీశారనమాట. మంచి మెసేజ్ మూవీ అండి. ఓకే, ఐ ఫీల్ వెరీ అసలు ఆ డైరెక్టర్ గారు అంత సింపుల్గా ఉండి ఇంత సూపర్ మెసేజ్ ఈ రోజుల్లో ఇచ్చారు పిల్లలకి అంటే ఎక్సలెంట్ అండి. ఇది వేణు శ్రీరామ్ ప్రామిస్ కాదు, ఇది జనాల పేషెన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ పేషెన్స్. ఇది సినిమా
ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది, చాలా లాగ్ ఉంది, సీరియల్ చూస్తున్నట్టు అనిపించింది. ఎక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు, ఎవరి యాక్టింగ్ అంత బాగాలేదు. వర్ష బుల్లమ్మ గారి క్యారెక్టర్ అయితే కొంచెం బాగుండింది, ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది, అది ఒప్పుకోవాలి. నితిన్ గారు యాక్టింగ్ మనం చెప్పక్కర్లేదు, నితిన్ గారు ప్రాణం పెడతారు ఏ సినిమాకైనా కూడా. కానీ అన్న మీరు పాత సినిమాలు బాగాలేదు పోయాయి అని ఎంత బాధపడి ఫ్యాన్స్ ని ఎంత రిక్వెస్ట్ చేసి ఈ సినిమా చూడమన్నారో అది వేస్ట్ అన్న. నైట్ షోల నుండే సినిమాలు ఖాళీ అయిపోతాయి. దిల్ రాజు గారు ఎంత ప్రమోషన్స్ చేశారో సినిమాకి నాకు తెలిసి ఫస్ట్ డే కలెక్షన్స్ కోసం అని చెప్పి అంత ప్రమోషన్లు చేసినట్టున్నారు. వాళ్ళకు కూడా క్లారిటీ ఉన్నట్టుంది సినిమా పోతే అని. సినిమానే మైనస్ పాయింట్ అన్న, సినిమా టైటిల్ ఇంకో పెద్ద మైనస్ పాయింట్, అసలు సినిమాలో లయ గారు ఇంకో పెద్ద మైనస్ పాయింట్. ఆవిడ యాక్టింగ్ అసలు ఒకప్పుడు ఎంత బాగుండిందో లయ గారు యాక్టింగ్, ఈ సినిమాలో మొత్తం ఆవిడ యాక్టింగ్ అనిపించలేదు నాకు, మొత్తం ఓవర్ యాక్షన్ అనిపించింది. యాక్టింగ్ మర్చిపోయారేమో అన్నట్టు అనిపించింది. అన్న మీరు కన్నప్పతో పోల్చుకుంటున్నా వామ్మో, నేను ఇంకోసారి తమ్ముడు చూస్తా కావాలంటే. వద్దు కన్నప్పొద్దు, వాళ్ళ పాప కోసం తీసినట్టు అనిపించలేదు అన్న, మా మీద పగతో తీసినట్టు అనిపించింది. లేకపోతే ఆయనకి అక్క చెల్లె ఉన్నట్టున్నారు, మరి మా మీద పగతో తీశారు అన్న. ఎంసీఏ కాపీ అన్న ఇది, అక్కడ అక్క అక్కడ వదిన ఇక్కడ అక్క, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. కనీసం నాని కోసం కామెడీ కోసం కొంచెం ఏదో ఒకలాగా చూడొచ్చు ఆ సినిమా. ఈ సినిమాలో మాత్రం చూసే అంశాలు ఏం లేవు. పోస్ట్ ఇంటర్వెల్ లో ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ ఉంది, ఒక 20 నిమిషాల వరకు సినిమా బాగుండింది. ఇంటర్వెల్ అయిపోయిన 20 నిమిషాలు సినిమా బాగుండింది. ఓకే అమ్మయ్య నిలబెట్టాడు సినిమాని అనుకున్న టైంలో మళ్ళీ పడుకోబెట్టేశాడు. పడుకున్నారు జనాలు, లిటరల్లీ ఫోన్లు చూసుకోవడం పడుకోవడం ఇదే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏందన్నా, కాంతారా, కేజీఎఫ్ పండింది. సిస్టర్ సెంటిమెంట్ బాగానే ఉంది. లయ కంబ్యాక్ చాలా బాగుంది. లయ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం కష్టం అయిపోయింది. సెకండ్ హాఫ్ బాగా లాగ్ అయిపోయింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా ఉంది, చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ పెద్ద పడలేదు, అదే పెద్ద డ్రాబ్యాక్ మూవీకి. సెకండ్ హాఫ్ నితిన్ డౌటేనండి, ఇది యావరేజ్ అవ్వచ్చు మూవీ. నితిన్ యాక్టింగ్ బాగుంది, తర్వాత లయ పర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మటుకు చాలా చాలా బాగుంది. అంతే ఇంచుమించు అలాగే ఉంది. యావరేజ్ అండి, యావరేజ్. స్టోరీ పెద్ద ఏం లేదు. అక్క సిస్టర్ సెంటిమెంట్, సిస్టర్ కోసం తను డిస్గైజ్ లో ఉండి తనకి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు, ఎలా హెల్ప్ చేస్తున్నాడు అనేది ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా రేసీగా ఉంది, చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ నాట్ అప్ టు ద మార్క్. అంతే అంతే యా సేమ్ ఉంది. హీరోయిన్ లేదండి పెద్దగా, కాంతారా హీరోయిన్ ఎవరినో వచ్చేద్దాం అనిపించింది. బట్ ఏంటంటే ట్రైలర్ లో ఒక బాగా ఉంది, ఏదో ఎక్స్పెక్ట్ అంటే రేట్ చేశారు కదా కాన్సెప్ట్ అనేది. మీరు దాని ద్వారా ఏమైనా సెకండ్ హాఫ్ లో ఉంటుందేమో చూసాం. బట్ ఫస్ట్ హాఫ్ వేస్టే సినిమాకి, సెకండ్ హాఫ్ వేస్టే. బట్ సెకండ్ హాఫ్ లో ఏంటంటే ఒక యాక్షన్ పార్ట్ ఉంటుంది, ఒక 10 నిమిషాలు ఉంటుంది అనుకుంటుంది, ఒక డెలివరీ సిచ్యువేషన్ అనేది వచ్చే యాక్షన్ పార్ట్. అదైతే మాత్రం బాగుంది. ఇంకా సినిమాలో తప్ప ఏమీ లేదన్న. అంటే ఎప్పుడో పాతకాలం పచ్చడి బాగా రుద్ది జనం మీద పెట్టినట్టు అనిపించింది. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఇలాంటి సినిమా అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ టోటలీ రొట్టన్. మళ్ళీ ఫ్లాప్ లో ఉన్న హీరోని తీసుకుని ఇలాంటి సినిమా తీయడం అనేది మరి నితిన్ గారు ఎలా చేశారు నాకు అర్థం కాలేదు. బట్ స్టోరీ చెప్పినప్పుడు ఇదే చెప్పారా లేకపోతే ఇంకో స్టోరీ చెప్పి ఈ సినిమా తీసారో తెలియదు. కానీ ప్రేరు శ్రీరామ్ గారి డైరెక్షన్ అయితే అసలు బాగాలేదు సినిమాకి. అంటే ఎమోషన్ ఉంది, ఒక యాక్షన్ ఉంది సినిమాలో. బట్ సరిగ్గా ప్రజెంట్ చేసే విధానం అయితే బాగాలేదన్న. అంటే ఐకాన్ స్టార్ తో ప్రాజెక్ట్ రిజెక్ట్ అవ్వడం వల్ల ఏదో కంగారులో తీసినట్టు అనిపించింది సినిమాని. లయ గారు రియాక్టరీ, ఆవిడ యాక్టింగ్ కూడా ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్, ఒక అక్కగా చాలా డీసెంట్ గా నటించింది. అంటే సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే బాగాలేనప్పుడు ఎవరెంత యాక్ట్ చేస్తే ఉపయోగం ఏముందన్న. బట్ నా వరకు చూసుకుంటే దీనికి వెళ్ళిపోతుంది ఇంకోసారి కన్నప్ప చూడడం బెటర్ అనిపించింది. పక్క ఫ్లాప్. డైరెక్టర్కి ఏంటి, నిర్మాతకి ఏంటి, హీరోకి ఏంటి. హీరోకి అయితే ఇది 6 ఫ్లాప్ 5 ఫ్లాప్ అట్ర ఫ్లాప్ అని చెప్పారు సినిమాకి. నాకు తెలిసి 1 వీక్ కూడా మళ్ళీ అంటే ఏ కన్నప్ప తీసి ఈ సినిమాని వేసారో మళ్ళీ ఇదే సినిమాని తీసి కన్నప్పని వేస్తారనమాట. నా వరకు చూసుకుంటే ఎల్లమని సినిమా నెక్స్ట్ రాబోతుంది. దానికైనా సరే దిల్ రాజు గారు కొంచెం గ్యాప్ తీసుకుని నితిన్ గారు యాక్టింగ్ లో కూడా ఇంకా స్కిల్స్ పెంచుకుని చేస్తే బెటర్ నా ఫీలింగ్ అన్న. లేదంటే నితిన్ గారిని కూడా మర్చిపోతాం మనం కూడా. ఎందుకంటే స్టోరీ అసలు బాగుంటలేదు ఆయన ఈ మధ్యన వచ్చిన కాలంలో. నాకు తెలిసి రామిణి పుట్టి ఎలా ఉందో దానికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంది సినిమా. ఏమీ లేదు సినిమా, అంతే. ఓవరాల్ గా ఒక బోరింగ్ సినిమా, ఫ్లాప్ సినిమా, ఎవరు రాకండి, టైం వేస్ట్, డబ్బులు బొక్క. థ్యాంక్ యూ. పరంగా అయితే తీసుకోపోలేదు ఆ సినిమాని. నితిన్ గారు అయితే ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఆ సినిమాని అయితే నాశనం చేస్తారు. సినిమా అయితే ఫ్లాప్ అయిపోతుంది, పక్క ఫ్లాప్. డైరెక్షన్ అంతా ఫ్లాప్ బ్రో, అక్కడ ఏం లేదు. సినిమాటిక్
ఆ సెటిల్మెంట్ అసలు అక్క సెటిల్మెంట్ ఒకటి ఇక సినిమాకి ఏంటంటే డబ్బులు పెట్టి వేస్ట్, 250 రూపాయలు 300 రూపాయలు టికెట్, ఆ అమౌంట్ పెట్టి కూడా వేస్ట్. ఎందుకంటే నితిన్ గారు కష్టపడ్డారు, బట్ ఆ యొక్క సినిమాకి ఒక మంచిగా ఎమోషన్స్ అయితే లేవు. అక్క ప్రకారం ఎమోషన్ మెయిన్ హీరో ఇద్దరు ఉన్నారు హీరోయిన్స్, బట్ ఒక ఆవిడైతే ఎక్కడ దాకా అయితే స్నేహం బెస్టీస్ లెక్క చేసింది మేడము. బట్ ఏం పర్లేదు, అక్కడ వరకు అయితే బాగానే చేశారు హీరోయిన్స్, కానీ సినిమా అయితే ఫ్లాప్ అవుతుంది చూడ. రీఎంట్రీ ఇచ్చినా సరే, ఎవరు రీఎంట్రీ ఇచ్చినా సరే కానీ సినిమా అయితే హిట్ కాదు. టికెట్ అయితే బొక్క, వేస్ట్. సినిమా అయితే ఎవరు చూడకండి, వేస్ట్. ఇంకా 300 రూపాయలు పెట్టి కూడా వేస్ట్. స్టోరీ లేదు బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లేదు, సినిమా ఫ్లాప్ పక్క, వేస్ట్. ఇక ఏడవాలా నవ్వాలా, మా వాడు తమ్ముడు అని చెప్పి బ్లాక్ బస్టర్ ఇస్తే నితిన్ అన్న మాత్రం వెరీ డిసప్పాయింటెడ్. అసలు నేనైతే ఇది బాగుంది అని చెప్పడానికి వేలల్లో లెక్కేయచ్చు, 1 or 2, 3 సీన్స్ అంతే తప్ప రిమైనింగ్ అంతా చాలా బోర్ కొట్టించేస్తుంది. థియేటర్లో కూర్చున్నోడు ప్రతి ఒడు పంచులు వేసుకోవడానికి సరిపోయింది. అరే ఇది ఇలా కూడా చేయొచ్చా అన్నట్టుంది సినిమా. స్టోరీ లైన్ చాలా సింపుల్. అక్క కోసం తమ్ముడు చేసే ఫైట్స్, రిమైనింగ్ అక్క కోసం ఏం చేయాలో ఆ తమ్ముడు, అక్క ప్రేమ మళ్ళీ ఆ ప్రేమను పొందడానికి తమ్ముడు చేసే పోరాటం ఇది. సినిమా అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. 1 or 2 సీన్స్ తప్ప రిమైనింగ్ ఏది నచ్చలేదు నాకైతే. దాంట్లో చేసిన క్యారెక్టర్స్ కూడా, లయ గారు క్యారెక్టర్ బాగుంది, నితిన్ గారు ఆబ్వియస్గా హీరో కాబట్టి క్యారెక్టర్ బాగా చేశారు. వర్ష క్యారెక్టర్ కావచ్చు, అండ్ వీటన్నిటిని డామినేట్ చేసే ఒక క్యారెక్టర్ ఉంది రత్న అని, వేరే లెవెల్. అసలు గుర్రం మీద వస్తుండే అసలు ఫిదా అయిపోయా నేనైతే. సాంగ్స్ అయితే ఒకటే సాంగ్ బాగుంది, రిమైనింగ్ అంతా కూడా నితిన్ అన్నకి మంచి ప్లాప్ పడిందండి, చాలా పెద్ద ప్లాప్. ఇలాంటి ప్లాప్ నేను ఎక్స్పెక్ట్ చేయాలా, కంబ్యాక్ ఇస్తాడేమో అనుకున్నా కానీ డిసప్పాయింట్మెంట్ చేశాడు. సో అవును, నితిన్ గారికి అయితే చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు గుండె జారి కల్లంత అయింది, ఇసుకు అప్పుడు కొట్టాడు, ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అవుతున్నట్టుంది. మళ్ళీ హిట్ మొక్కం చూడలేదు నితిన్ గారు. సో ఇది 1000% డైరెక్టర్ గారి మిస్టేకు, ఆయన స్క్రిప్ట్ ఎంచుకోవడమే తప్పు, అంతే. ఇదే చెప్తున్నాను కదా, ఇది ఒక పేలన బాంబు ఒత్తు పొడుగు కదండి. ఇది స్టోరీయే బాగాలేదు. ఇది అతుకులు బొంత అంటారు తెలుసా మీకు, అతుకులు బొంతలాగా ఉంది. ఇప్పుడు ఏదో 2 పాటలు బాగుండి 2 ఫైట్లు బాగుంటే సినిమా హిట్ అయిపోద్ది అనుకోవడం అదొక మూఢ నమ్మకం అనుకోవాలి. వర్కౌట్ అవ్వలేదని చెప్తా, వర్కౌట్ అవ్వలేదు. నేను అదే అన్నా, యాక్టింగ్ పరంగా లయ గారు కానీ నితిన్ గారు కానీ ఎవరికాలు బాగా చేస్తున్నారండి. నాకు తెలిసి దీనికంటే ఆర్యన్ అజయ్ గారు అని ఒకడు ఉంటాడు, యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ చేస్తాడు, ఆడికి ఇచ్చినా కూడా ఎర్రదీసేవాడు ఈ సినిమా. మరి నాకు డైరెక్షన్ నచ్చలా, స్క్రిప్ట్ బాగాలేదు. నేను 5కి 0 ఇచ్చేస్తానండి, పెద్ద 0. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestunde mammani. Thank you.